ఏం జీవితాలో ఏమో పోనా. ఏమైందనా? ఏమన్నా నెల నెల కట్టేకే సరిపోతున్నాయనా. అబ్బా, ఏంది ఇట్లా వస్తుందా? నవ్వు అట్లే పోతుంది. కరెక్ట్. మీకు ఒకటి తెలుసా? మనం ఎప్పటికైనా చూడు, మంచం ఎంత పొడుగు ఉంటే అంతవరకే కాళ్ళు. మా ఇంట్లో మంచమే లేదనా. పరపన్న ఏం లేదు, చేపనే. చేపనేనా? యాడి చేప అయినా కానీ మిలుగుకుంది. చేప సన్నగా కాలు బయట పడితే సంసారం అంతా ఇట్లే ఉంటది. కాబట్టి నీకు ఎంత జీతం వస్తుందో, నువ్వు ఇంటికి ఎంత వాడుకోవాలి, పిల్లలకి ఎంత ఫీజులు, అన్ని లెక్కలు వేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ నీ జీతం ఎంత? 10,000 10,000 ఈ కాలంలో ఏముంది బ్రదర్? దానికోసమేనా ఇబ్బంది అయిపోయింది. దానికోసమే ఈయన ఒక్కటే చెప్తా, 10,000 వచ్చినా 20,000 వచ్చినప్పుడు 10,000 వచ్చిన పరిస్థితి అట్లే, 1,00,000 రూపాయలు వచ్చిన పరిస్థితి కూడా అట్లే ఉందా? ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు కదా, ఎందుకు అట్లా అని. అదంతే. ఇప్పుడు చెప్పండి, ఒక పూట్లో అన్న ఒక 20 ఏళ్ల క్రితము వద్దంటే డబ్బులన్నా ఎందుకు ఇప్పుడు రాకున్నాయని అయిపోయింది. ఏంది అయిపోయిందనా? నీ వయసుని బట్టి తర్వాత ఏమంటారు, కొన్ని స్టార్లు అంటారు. ఏం పోయినా అక్కడ ఇక్కడ అంతా జ్యోతిష్యం అడిగినా మరి బాగుంది పో అండ్రి. ఇప్పుడు చూస్తే యాడ బాగుందప్పా, ఏం బాగుందన్న ఇప్పుడు నాకు అర్థమైంది. పని లేక ప్రశాంతంగా ఇంట్లో తినుకుంటూ అనుకుంటున్నాం చూడు, అదే బాగుంది. అట్లా నాకు సరిపోకుందన్నా. పిల్లలకి సంపాదించాలంటే 1వ తారీఖు వస్తుందా, కట్టేస్తామా, ఆ 15 రోజులు మాత్రమే హ్యాపీగా కాలు మీద వేసుకుంటాం. 25వ తారీఖు వచ్చింది అనుకో, అయిపోయింది. ఇంకా అన్ని కష్టాలే. ఎక్కడుండేటే నోట్లోకి వస్తాయనా. ఇప్పుడు ఈనాడులో వచ్చేసి రాశి ఫలాలని లాస్ట్ పేజ్ లో ఉంటది. యాడ చూస్తావులేనా. ఇలా విషయం ఏంటంటే, మొదటి ఫస్ట్ వారంలో బాగా ఎంజాయ్ చేయదురు అని రాసి పెట్టింటాడు. తర్వాత లాస్ట్ రోజుల్లో వచ్చేసి నెలకు లాస్ట్ రోజులు ఉంటాయి కదా, ఆ రోజుల్లో చాలా కష్టాలు పడుతురు అని వాడు కూడా క్లియర్ రాసింటాడు. ఎందుకట్లా అంటే, నెల రోజులు ఫస్ట్ రోజుకి మనకి పేమెంట్లు పడతాయి, అప్పుడు ఎంజాయ్ చేస్తాం. తర్వాత అయిపోగొట్టుకొని కాదన్నా, నేను రాత్రిపూట ఒక 90 వేస్తాలే. ఒక్క 90నా? అది లాస్ట్ టైమ్ లో, అంటే డేట్ లాస్ట్ లో ఫస్ట్ లో కోటర్ కొడతా. ఎందుకంటే జీతం ఉంటది, డబ్బులు ఉంటాయి కదా. బాగా 15 రోజులు బాగా బిర్ర కొడతాను. నా కోటర్ అయింది, ఆఫ్ కూడా కొడతలే. 15వ తారీఖు వచ్చినప్పుడు 90కి వస్తుంది. 15 దాటినాక పెగ్గుకి వస్తుంది. అబ్బా, 15, 25 దాటినాక ఇంకా మూత ఊరికి షాపులు దగ్గర ఊరికి చూసుకుంటా పోతుంటా, వాసన చూసుకుంటే నా చెప్తుంది. ఏం చేస్తావనా నువ్వన్నా అట్లా, నాది అట్లా కాదు. ఫస్ట్ నాకు పేమెంట్ పడుతుంది, ఆ రోజు ఇది మార్పుస్ తాగుతా. బాగానే సంపాదిస్తున్నా, బాగానే వస్తట్టు. 15 రోజుల వరకు మార్పుస్, తర్వాత ఒక వారంకి మ్యాన్సన్ హౌస్ కొంచెం తగ్గుతుంది. మళ్ళా తర్వాత రోజుకి ముసలోడని ఒకటి ఉంది, అది తక్కువనా? ఇంకా తక్కువది. అట్లా ఆ విధంగా మార్పుస్, మ్యాన్సన్ హౌస్, తర్వాత ముసలోడు. అంటే నువ్వు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఒకటి కాస్ట్లీ దాస్తావు. 10 నుంచి 20 వరకు ఒకటి తగ్గిస్తావు. మ్యాన్సన్ హౌస్ ఇంకా 10 రోజులు ఉంటది కాబట్టి తక్కువలో. మరి సూపర్ కాన్సెప్ట్ ఉంది ఇది. ఏం పై నుంచి వచ్చి రాకుండా కింద నుంచి పో, అట్లా రాదు కదా. ఏమట్ట డబ్బులు ఉంటాయి కాబట్టి మనం మన అట్లా వాడు ఎవడు లేడు ప్రపంచంలో. మనం ఇంకోటి అన్న తప్పు చేసేది, గానకరాలు ఎక్కువ చేస్తాం మన దగ్గర డబ్బులు ఉంటే. అదే ఫోన్ చేసేది. అందుకోసం దేవుడు మనకి ఇచ్చింటాడు. అట్లా కాదనా. ఇప్పుడు లేకపోతే మనకి ఎంతమంది బాగా కార్లు తిరుగుతుంటారు, ఈడు తిరుగుతుంటారు. మనమేమి ఇట్లే ఉంటామని బాధ. అదే బాధ కదా. ఎట్లా చేద్దాం మళ్ళీ? ఏం లేదు, మనం కూడా కొంచెం మన యొక్క జీవన శైలి ఏంటది, అవులే మార్చాలంట. శైలిని మనం మార్చుకోవాలా. నీకేం మార్చావనా? ఏం టైం అయిందా? టైం కాలేదు మరి. మార్చి టైం ఏడుంది, అసలు అవకాశం లేదు కదా ఇప్పుడు. అంతేనంట. ఇప్పుడు మార్చాలంటే డబ్బు కావాలా? మరి డబ్బు లేనప్పుడు ఎట్లా మారుస్తావు? ఏదో చూసుకో, ఏదన్నా పని. ఏం పని చేస్తావని ఈ వయసులో? నువ్వు కూడా చేయలేవు. ఇంకా అయిపోయింది. నేనైతే లావ్ అయిపోయినా, నువ్వైతే లావ్ అయినావులే. ఇంకా నువ్వు ఏడైనా పనికి పోంటే తూ అంటారు నిన్ను. కూర్చోబెట్టు సాకాల గణపతప్ప. మేమైతే ఇంకా కొంచెం ఏం రా, ఇంకా కొంచెం గట్టిగానే ఉన్నావు, పోయి కూడా అంటారు. పోవాలా? వాళ్ళేం మస్తుగా అంటారన్నా. పోబుది కాదు, అలవాటైన ప్రాణం ఇంట్లో పనుకొని తినేది. ఏం చేయాలి అర్థం కాకుంది. సరేలే, ఒక 50,000 అప్పుంటి ఏమన్నా. అసలు నీకు ఏం లేదు సంపాదన అంటే మళ్ళీ 50,000 ఉన్నావు. ఎక్కడి నుంచి? క్రెడిట్ స్కోర్ చూసుకున్నావా? ఎంత ఉంది? 850.
850. ఎట్లా పుడతాయేమో తెలుసు చూడనా, తినేకి కష్టము, కట్టేకి బలు దొరుకుతాయి. కట్టగా దొరుకుతున్నాయా? ఏ బ్యాంకోనికి ఎప్పుడు ఒక్క రోజు ముందరే కట్టేస్తానన్నా, నా దగ్గర డబ్బులే ఉండవన్నా నిజంగా. ఎక్కడుంటే లక్ష్మీ లేదు, తిరుపతిలో ఒక స్వామి చెప్పినాడులే, ఏమని, బాబు నీ దగ్గర డబ్బు ఎక్కడన్నా అప్పు చేసుకుంటే నువ్వు కడతావు నాయనా, నీకేం భయం లేదు, దేవుడు ఇస్తాడు టయానికి, నువ్వు కట్టేస్తావు అన్నాడు. నీకేం భయం లేదు నా, నేను కడతాను. రేపు పత్రం రాసుకొని రా. పత్రాలు ఎందుకనా మరి ఏం చేతి బదులు కాలాలు పోయినాయి. ఏమి ఈ కాలమే అది 26 2026 ఆల్రెడీ ఆడ యుద్ధాలు కూడా పడినాయి. ఆడికి రావాల నేను, అంత దూరం రావాల్సిన అవసరం ఈడే కదా. సరేలే, ఎన్ని గంటలకు రామంటావు రేపు? రేపు సాయంత్రం 4:35 4 గడియలకు రా. ఏందన్నా శాస్త్రం చెప్పినట్టు ఏదన్నా టైం చెప్పన్నా, ఒక గడియలు నిమిషాలు కూడా చెప్తావు. అప్పు ఇప్పుడు 50 లక్ష రూపాయలు ఇప్పించుకున్నా బ్యాంక్ లో, ఆ మనిషి వచ్చే వారం ఇస్తానన్నా అని ఒకే మాట. నువ్వేం 50,000కి గడియాలు నిమిషాలు రావకాలాలు చెప్తున్నావు, ఏందనేది? ఈ అప్పు ఇప్పించుకోవాలా వద్దా నేను? సరే ఓ పని చేయి, రేపు సాయంత్రం కరెక్ట్ సూర్యుడు ఇట్లా మునుగుతుంటాడు, ఆ టైం రా. మునుగుతున్నప్పుడు ఎట్లా తెలుసా మునిగేది? అమ్మ సూర్యుని చూసుకుంటా కూర్చో, పొద్దునుంచి వద్దులే, మళ్ళీ ఎప్పుడు సాయంత్రం 4 గంటల ఉంటే చూసుకో. నాకు ఎందుకు వచ్చింది, ఈడొచ్చి కూర్చుంటాలే. ఈడొచ్చి కూర్చో, నువ్వే రా ఇంకా పొద్దు మునుగుతప్పుడు. అప్పుడు ఫోన్ పే చేస్తలే. ఫోన్ పే చేయనా? ఫోన్ పే చేస్తే ఈ సందులో అందరికి ఇచ్చినావు, పెద్ద మనిషి దిక్కు లేనోనికి ఆపద్ బాంధవుడు నువ్వే. ఇంకా నువ్వు ఉన్నావని వచ్చినా చూడాలంటే ఏం టైట్ అన్నా. ఇప్పుడు దాంట్లో ఉగాది పండుగ కూడా వస్తుంది, ఉగాది బట్టలంట వంట ఇవన్నీ నానాకి, మళ్ళీ తిరునాళ్ళలు దండిగా అయిపోయినాయని. ఇప్పుడు రామనవమి వస్తుంది, ఇంక పండుగలు అంటే ఇంకెవరు చూసాడు ఇంట్లో వచ్చి తొంగి కదా, ఇంక అవన్నీ లేదు. ఏమంటే తిరునాళ్ళలు ఎక్కువైనాయి, తిరునాళ్ళు జాతరలో తిరిగేటివి ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఖర్చు అవుతుంది కదా. ఒక్కొక్క జాతరకి 5,000 పోయినా బండ్లోనే, మళ్ళీ అందరిని గుంపేసుకొని పోనా నేను. పోతే ఊరికి అట్లా పోయేది, చెరుకులు 2 గడ్డలు తినేది, ఆడొక చెరుకు రసము లేకపోతే కలంగడ పుచ్చు, ఆ పుచ్చకాయ ఈ పుచ్చకాయ తినేది రావడం, అంతే. టెంకాయ కొట్టుకొని బొరుగులు తీసుకొని వచ్చేది, అంతే. ఏం చేస్తావనా? ఏం దేవుని ఆడముక్తి ఏమి ఆడముక్తి పోయేదమ్మా. అసలు వేరేనా టీ అన్న తాపనా? టీ తాపాలా? వాడొద్దులే, మనం ఆడపోయి తాగుదాం. ఆడైతే బజ్జీలు కూడా ఇప్పిస్తావు నువ్వు. మళ్ళీ నువ్వు వడ్డీలోకి వేసుకునేవది ఎట్లా వడ్డీ ఎలా తీసుకోవాలి నాకు తెలుసు. సరే అన్న, దేవుళ్ళకి దొరుకుతావు గౌడు.